హాయ్ అందరికీ. రైస్, రోటీ, పుల్కా వీటన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అని మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ దీనిలోకి ఈ చెక్క, లవంగం, ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అండ్ టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకొని దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్లో మనము కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అండ్ వాటర్ హీట్ చేసుకొని దానిలో మిల్ మేకర్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఆయిల్ అంతా బాగా పైకొచ్చేంత వరకు మసాలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఈ హాట్ వాటర్లో వేసి పెట్టిన మిల్ మేకర్ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మనం స్క్వీజ్ చేసి మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేంతసేపు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా దీనిలో కసూరి మేతి, కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్